SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఎం భోర్గి సంజీవ్ తెలిపారు. శుక్రవారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నూతన సంఘం ఆవిర్భావం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ అమరవీరుల సంక్షేమం కోసం నిధులు కేటాయించి ఒక్కొక్క అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని, తెలంగాణ ఉద్యమకారులకు 500 గజాల ఇంటి స్థలం తక్షణమే అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం నిరుద్యోగ విద్యార్థుల సమస్యలపై, రైతుల సమస్యలపై కార్మికుల పక్షాన నిలబడుతుందని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా చట్టసభలకు వెళ్లడానికి అవకాశం కల్పించలేదు. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమకారులకు, అమరవీరుల కుటుంబాలకు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని సంజీవ్ డిమాండ్ చేశారు. త్వరలో రాష్ట్ర కమిటీ, జిల్లా, నియోజకవర్గం కమిటీలను పూర్తి చేసి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కే చాంద్ పాషా, ఎస్కే హైమద్, కార్తిక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. లకడికపూల్ దగ్గర అసెంబ్లీలో 2013 అక్టోబర్ 11 నాడు యూనిఫామ్లో జై తెలంగాణ అన్న కానిస్టేబుల్ అన్న రాష్ట్రంలో 2016లో ఒక తెలంగాణ తల్లి విగ్రహం పెడితే నన్ను రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసిండ్రు. సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులు నాకు ఉద్యోగం ఇస్తే, నళిని మేడం గారికి ఉద్యోగం ఇస్తే, పోలీస్ కృష్ణన్నకు ఉద్యోగం ఇస్తే, శ్రీనివాస్ గౌడ్కు ఉద్యోగం ఇస్తే, మరి తెలంగాణ రాష్ట్రం కోసం నళిని మేడంతో పాటు నా వరకు పోలీసు ఉద్యోగంలో మేము తెలంగాణ కోసం ఫైట్ చేస్తే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ముఖ్యంగా ఈరోజు ఇది మేము ఊహించలేము. అసలు సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులే బాగుండని అనిపిస్తూ ఉన్నది. ఈ రోజు వరకు కూడా గతంలో బీఆర్ఎస్ ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. అందుకోసమని ఈ 9-10 ఏళ్ళు వేచి చూసినాం. వాళ్ళు పట్టించుకోకపోగా కనీసం ఒక ఎంపీ సీట్ కానీ, ఎమ్మెల్యే సీట్ కానీ, నామినేటెడ్ సీట్ కానీ, కనీసం ఏది మన స్థానిక సంస్థల్లో కూడా ఉద్యమకారులకు అవకాశం ఇవ్వకపోవడం బాధాకరం. అందుకోసమని ఈరోజు ఎన్ని రోజులు వేచి చూడడం ఉద్దేశంతో మరి ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడుగా నేనే సాక్షి. నా బ్యాచ్లందరూ కూడా హెడ్ కానిస్టేబుల్ అయ్యిండ్రు, 4 బ్యాచ్లు. అందుకోసమని తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు వినిపించడానికి, అమరవీరుల కుటుంబాల గోస వినిపించడానికి, అమరవీరుల ఆశయ సాధన కోసము మరి నాటి ఉద్యమ స్ఫూర్తితోటి మరొకసారి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక హక్కుల ఫోరాన్ని ఏర్పాటు చేసి ఈరోజు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమకారుల వాయిస్ కానీ, అమరవీరుల కుటుంబాల బాధలు కానీ తెలియజెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నా. తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కలిసి ప్రయత్నం చేస్తా. రేపు ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర పోయి అమరవీరుల కుటుంబాలకు ₹1 కోటి, ఒక అమరవీరుల కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయంతో పాటు ఒక 10 ఎకరాల భూమితో పాటు వాళ్ళకు ఒక ప్రభుత్వ మరి భూమితో పాటు ఒక ప్రభుత్వ ఉద్యోగంతో పాటు వాళ్ళకు ఒక 500 గజాలల్లో అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఇల్లు కట్టియాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. మరి ఉద్యమకారులకు సంబంధించి ప్రత్యేక నిధులు కేటాయించి వాళ్ళ సంక్షేమం కోసం పాటుపడాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా నిజమైన ఉద్యమకారులు ఎవరో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయం చేయరు. చాలామంది పీడీ యాక్ట్లు, రౌడీ షీట్లు కాబడ్డలు ఉన్నారు, చాలామంది ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నాలో ఉద్యోగాలు కోల్పోయిన ఉన్నారు. ఈరోజు మా శవాల మీద, మా ఉద్యమాల మీద మీరు పేలలు ఏరుకుంటా అంటే మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఈరోజు అసెంబ్లీలో ఉన్న వాళ్ళందరూ గతంలో దొంగలే, ఇప్పుడు దొంగలే. మరి పార్లమెంట్లో ఉన్న వాళ్ళు గతంలో దొంగలే, ఇప్పుడు కూడా దొంగలే. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 60 మంది ఎన్ఆర్ఐకి టికెట్ ఇచ్చిరన్నా, మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉద్యమానికి సంబంధం లేని టికెట్ ఇచ్చిరు. మరి మేమెక్కడ పోవాలి? అసలు తెలంగాణకు నిజంగా న్యాయం జరగాలంటే అమరవీరుల కుటుంబాల నుంచి రావాలి. వాళ్ళ ఉద్యమకారులు వస్తే తెలంగాణ ప్రజల బాధలు మేము అర్థం చేసుకుంటాము. మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎట్లాగో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులకు న్యాయం చేయలేదు, వాళ్ళ ఉసురుదలి ఓడిపోయింది. మరి కాంగ్రెస్ పార్టీ మరి రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఉద్యమకారులతో ఆత్మీయ సమ్మేళనం పెట్టుర్రి. తర్వాత అమరవీరుల కుటుంబాలను మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టి వాళ్ళ మనోధైర్యం నింపి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయురి. ఈరోజు అమరవీరుల కుటుంబాలు లేకుండా, ఉద్యమకారులు లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. మీరు ముఖ్యమంత్రి స్థాయిలో మీరు పెద్ద కావచ్చు, మేము పోరాటం చేయడం వల్ల మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తప్పకుండా మేము ఏ అసెంబ్లీలో అయితే నేను జై తెలంగాణ అన్నానో ఆ అసెంబ్లీకి మరి తెలంగాణ ప్రజల తరఫున పోయే వరకు నా పోరాటం ఉంటుంది. తప్పకుండా తెలంగాణ ఉద్యమకారుల హక్కుల ఫోరం తప్పకుండా చాలా పెద్ద ఎత్తున, తీవ్ర ఎత్తున మేము ప్రయత్నం చేస్తాము. తొందరలోనే రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, నియోజకవర్గ కమిటీ, మండల కమిటీ, గ్రామ కమిటీలు వేసి తప్పకుండా అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు, వాళ్ళకు ₹1 కోటి ఇచ్చే వరకు, వాళ్ళకి 10 ఎకరాల భూమి ఇచ్చే వరకు, వాళ్ళకి 500 గజాల